నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ విధానాన్ని కూటమి ప్రభుత్వం పునర్సమీక్షించాలన్న మాజీ మంత్రి దాడిశెట్టి. కోటనందూరులో పీపీపీ విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కరపత్రాల తరలింపు ర్యాలీలో పాల్గొన్న రాజా. అధికారం కోల్పోయినా ఇంకా వైసీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే. గంగవరం మండలం పిడతమామిడి గ్రామంలో టీడీపీ నేతపై వైసీపీ శ్రేణులు చేపట్టిన దాడిని ఖండించిన మిరియాల శిరీష. కాకినాడ జిల్లా పెద్దపూడి ఎంపీడీఓ కార్యాలయంలో చేపట్టిన ప్రజా దర్బార్లో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశమని వెల్లడించిన రామకృష్ణారెడ్డి. హెల్మెట్ లేకపోవడం వల్ల మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని స్పష్టం చేసిన రావులపాలెం రూరల్ సీఐ. ఆలమూరు కొత్తూరు సెంటర్లో ఎస్ఐ నరేష్తో కలిసి హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన విద్యాసాగర్. ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు ప్రజా అభిప్రాయాన్ని గౌరవించకపోతే అదే ప్రజలు గద్దె దింపడానికి వెనకాడరని మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ విధానాన్ని ప్రభుత్వం పునర్సమీక్షించాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం తాటిపాకలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీ విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కరపత్రాల తరలింపు ర్యాలీ కార్యక్రమానికి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద పిల్లల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతుందని, మెడికల్ విద్యను పేదలకు అందని ద్రాక్షగా చేస్తూ సంపన్నులకు కట్టబెడుతోందని ఆరోపించారు. ప్రజా అవసర నిమిత్తం ప్రభుత్వం చేయవలసిన బాధ్యతలను విస్మరించి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి పేద మధ్యతరగతి వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. గత 40 రోజుల నుంచి ఈ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్లో ప్రభుత్వ విద్యని, వైద్యని ప్రైవేటైజేషన్ మీద ఈ సంతకాల సేకరణ తుని నియోజకవర్గంలో దిగ్విజయంగా జరిగింది. దాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి మరొక విధంగా భౌతికంగా కూడా దాన్ని పట్టుకుని గవర్నర్ గారిని రేపు 17వ తారీఖు కలడానికి, రేపు 10వ తారీఖు జిల్లా హెడ్ క్వార్టర్ కాకినాడలో భారీగా వాటిని తోడుకుని టౌన్ దేపెట్టడానికి, హెడ్ క్వార్టర్ నుంచి బయటికి దేపెట్టడానికి డిసైడ్ చేసాం. అదే విధంగా ప్రభుత్వం మరి ఎన్నడూ లేని విధంగా, ఆఖరికి తెలంగాణ మూమెంట్ లో కానీ లేకపోతే ఏ ఒక్క ఉద్యమంలో లేని విధంగా ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా సిస్టమేటిక్ గా ఏ పేపర్ కి ఆ పేపర్, ఏ షీట్ కి ఆ షీట్ మీద ప్రజలు సంతకం చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు వేసి, మేము పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి మాకు ఇష్టం లేదని చెప్పేసి మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ ప్రైవేటైజేషన్ చేయడం ఇష్టం లేదని చెప్పేసి మద్దతు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా. కానీ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఒంటెత్తు పోగుళ్ళకి పోయే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే 5,000 రూపాయలకి ఒక మెడికల్ కాలేజ్, సుమారు 1,000 కోట్ల రూపాయలు విలువైన విద్యా వైద్యాన్ని 5,000 రూపాయలు. రాష్ట్రంలో అధికారం కోల్పోయినా నేటికి ఇంకా వైసీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని రంపచోడవరం శాసనసభ్యురాలు, ఏపీ గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీషాదేవి అన్నారు. రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని గంగవరం మండలం పిడతమామిడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత రెడ్డి వేణుగోపాల్ రెడ్డిని అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఎజ్జు వెంకటేశ్వరరావు, ఎజ్జు రామకృష్ణ, తుమ్మల చిట్టిబాబు, బలిజ వీరబాబులు అకారణంగా దాడి చేయడంతో వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శిరీషాదేవి హుటాహుటిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తనని ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించి బాధితుడికి మనోధైర్యాన్ని ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైకాపా రౌడీ ముక్కలు బరితెగించి గ్రామాల్లో విద్వేషాలు సృష్టిస్తూ ఉద్దేశపూర్వకంగా అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. మునుపెన్నడూ లేనంత విధంగా మన్యంలో నీచమైన సంస్కృతికి పావులు కదుపుతున్నారని ఎమ్మెల్యే శిరీషాదేవి అన్నారు. తమ నాయకుల సహనాన్ని పరీక్షించవద్దని తీరు మార్చుకోవాలని సూచించారు. కూటమి నాయకులను టార్గెట్ చేసుకుని సామాజిక మాధ్యమాల్లో పరోక్షంగా అంతు చూస్తాము, చంపిస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం సరికాదన్నారు. వైసీపీ నేతల తీరు మార్చుకోవాలని సూచించారు.
కాదని మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం, గంగవరం మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అండి. నాది పెడతమడి గ్రామం, జంగారం మండలం అండి. నేను ఇంటికి భోజనం చేద్దామని చెప్పి వెళ్తున్నప్పుడు ఎజ్ వెంకటేశ్వర గారు, ఎజ్ రామకృష్ణ, తొమ్మల సిట్టుబాబు, జగ్గు నోకయ్య, మన బల్జీర్ బాబు అనే వ్యక్తులు ఒకసారి ఆగరా నీతో పని ఉందని చెప్పి ఆపారండి. ఆపి అకస్మాత్తుగా దాడి చేసి నన్ను చంపడానికి చూశారండి. ఆయన చంపేయండి, అవసరమైతే 20 లక్షలు కదా 30 లక్షలు అని ఖర్చు పెడతాను, ఆనందబాబుతో చెప్తాను, ఆనందబాబు బయట తీసుకొచ్చేద్దరు మనల్ని నరికండి అనగానే కత్తి తీసారండి. పీక తప్పించుకున్న తర్వాత అది చేతి మీద పడిపోయిందండి ఆ కత్తి. వెంటనే ప్రాణభయంతోనే నేను పారిపోయానండి. పారిపోయి ఇంకా స్టేషన్కి వెళ్ళి స్టేషన్ దగ్గర చెప్తే ఎస్ఐ సార్ వాళ్ళందరూ ఏమన్నారంటే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూసుకోమన్నారండి. హాస్పిటల్కి వచ్చానండి. అదండి ఇదండి పరిస్థితి. ఈరోజు మన రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి గంగవరం మండలంలో పిడతమామిడి గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కొండరెడ్డి కులానికి చెందినటువంటి ఒక పీవీటీజీ కులస్తుడు. ఆయన మీద మన గంగవరానికి మండలానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఎజ్జా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి చాలా కిరాతకంగా, చాలా దారుణంగా వ్యక్తిపై దాడి చేయించినటువంటి ఘటన ఈ రోజు మధ్యాహ్నం 1:02 ఆ సమయంలో జరగడం జరిగింది. పాపం ఆ వ్యక్తి తన పని మీద తాను చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తా ఉంటే పిలిచి మరి మీరు గ్రామంలో మేమే పెద్దవాళ్ళం, మేము చెప్పినట్టుగా మీరు చేయాలి, మీరెంత వాళ్ళు అని చెప్పి ఆ వ్యక్తిని బెదిరించి ఆయనతో పాటు ఉన్నటువంటి మిగతా నలుగురితో కలిసి కత్తితో దాడి చేయడం వల్ల ఈ రోజు ఆ వ్యక్తికి మొత్తం బాడీ అంతా కూడా ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. ఆయనకి కత్తితో దాడి చేసిన ప్రాంతంలో ఒక 4 స్టిచెస్ కూడా పడ్డాయి. అదే విధంగా బాడీ అంతా కూడా దెబ్బలతో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మేము స్వయంగా చూడడం జరిగింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే, మేము ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1.5 సంవత్సరం అవుతున్నా సరే దాదాపుగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఇదే ప్రతి మండలంలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మేము మా కార్యకర్తకు ఒకటే చెప్పుకుంటా వస్తా ఉన్నాం, మన నాయకుడు చాలా. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం పెద్దపూడి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుండి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి. ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. గత మంగళవారం అనపర్తిలో నిర్వహించడం జరిగింది. అటు ఎస్టీ రాజాపురం, ఇటు రామేశ్వరం వాళ్ళు అనపర్తి రావడానికి ఇబ్బంది కలుగుతుందనే ఆలోచనతో ఈరోజు పెద్దపూడి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా 4 మండలాలు 4 వారాలు నిర్వహించి మరలా ఇక్కడికి నెల తర్వాత రావడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండల కూటమి నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. గత మంగళవారం నియోజకవర్గ స్థాయిలో అనపర్తిలో ఏర్పాటు చేశాం. దాని తర్వాత ఒక ఆలోచన, ఇటు రామేశ్వరం గ్రామం వాళ్ళు కానీ అటు ఎస్టీ రాజాపురం గ్రామం వాళ్ళు కానీ అనపర్తి వరకు రావడానికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో మండలాల వారీగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుని ఈ వారం పెదపూడి మండలంలో ఇది నిర్వహించడం జరుగుతూ ఉంది. 4 మండలాలు 4 వారాలు నిర్వహించి మరలా నెల తర్వాత మరలా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ చాలా స్పందన ఉంది. ఇప్పటికే దాదాపుగా 72 ఫిర్యాదులు రావడం జరిగింది. పూర్తి అయ్యేసరికి దాదాపుగా 90 దాటం కానీ 100 వరకు రావడం కానీ జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఇప్పుడు మీరంతా చూశారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ రోజు ఇక్కడ శాసనసభ్యుడిగా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్న నేపథ్యంలో అనేక గ్రామాల్లో నకిలీ పట్టాలు ఇచ్చారు. స్థల సేకరణ పెద్ద ఎత్తున కుంభకోణాలు చేసి ఎకరానికి 5 లక్షల నుంచి 7 లక్షల వరకు వసూలు చేసి స్థల సేకరణ చేసి, ఆ స్థల సేకరణలో భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకుండానే వాళ్ళకి పట్టాలు సృష్టించి ఆ పట్టాలు ఇచ్చేయడం జరిగింది. ఇంతవరకు వాళ్ళకి ఎవరికి స్థలం విడదీసి చూపించిన పరిస్థితి వచ్చింది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. అటువంటివి అనేక గ్రామాలు, నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు కరకుదురు గ్రామం నుంచి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆ రోజు ప్రజలను మోసం చేశారు. ఇవాళ అవన్నింటినీ మరలా రీసర్వే చేయించి
ఏదైతే ఎన్నికల్లో సూపర్ 6 హామీల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పామో దాని ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రజా దర్బార్ నిర్వహించడమే కాకుండా దీన్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేసి అధికారుల్ని దీనిపైన ఒక సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసి వారు ఏదైతే మొబైల్ నెంబర్లు తీసుకుంటా ఉన్నామో ఫిర్యాదుదారుని పిలిపించుకొని వారితో మాట్లాడి ఆ సమస్య వీలైనంత వరకు పరిష్కారం చేసే దిశగానే ఈ కార్యక్రమం చేపడుతున్నాం. గత వారం చేపట్టింది కూడా సత్ఫలితాలు ఇచ్చింది. ఆ విధంగానే ఈరోజు ఇక్కడ చేపట్టింది కూడా సత్ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే మీ సమస్యల్ని మీరు ఒక సరైన విధానంలో తీసుకొచ్చినట్టయితే తప్పనిసరిగా వాటి పరిష్కారం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టుగా కార్యక్రమం రూపొందిస్తామని తెలియజేస్తా ఉన్నాం. రోడ్డు ప్రమాదాలలో హెల్మెట్ లేకపోవడం వల్ల మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందున ఇకపై హెల్మెట్ ఎవరు వాడకపోయినా కఠిన చర్యలు తప్పవని రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్ విద్యాసాగర్ హెచ్చరించారు. ఆలమూరు కొత్తూరు సెంటర్లో మంగళవారం ఆయన స్థానిక ఎస్ఐ జి నరేష్తో కలిసి హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు బలమైన గాయాలై మరణిస్తున్నారని అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. అందువల్ల ఇకపై ఈ హెల్మెట్ వినియోగంపై గ్రామాన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా హెల్మెట్ వాడకపోతే కఠినమైన చర్యలు తీసుకోబడతాయన్నారు. దీనిపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. అందువల్ల కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. మేము నెమ్మదిగా వెళ్తాము, ప్రమాదాలు ఉండవనుకోవడం తప్పని, ఎదుటివారి వల్ల కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ హెల్మెట్ను ఖచ్చితంగా వాడాలన్నారు. మనం వాడే సెల్ ఫోన్ భద్రతకే ఖరీదైన రక్షణ గార్డులు ఏర్పాటు చేస్తామని, అలాంటిది ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నందున తలకు ఖచ్చితంగా హెల్మెట్ వినియోగించాలని సీఐ విద్యాసాగర్ సూచించారు. అందరికీ నమస్కారాలండి. ఆలమూరు పోలీస్ స్టేషన్ సంబంధించి ఎస్ఐ గారు నరేష్ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా రూరల్ సిఐ నేను కలిపి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైన రాహుల్ మీనా ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా కొత్తపేట డిఎస్పీ గారైన శంకర మురళీమోహన్ గారు ఉత్తర్వుల మేరకు అన్ని మండలాల్లో అన్ని విలేజెస్లో ఈ హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలియపరుస్తున్నాం. యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దానికి ఒక ముఖ్య కారణం ఎవరైతే 2 వీలర్స్ నడుపుతూ ఉన్నారో ఆ నడుపుతున్న 2 వీలర్స్ వాళ్ళు సరిగ్గా హెల్మెట్ ధరించుకోకపోవడం వలన ఎక్కువ 60% వరకు ఈ యాక్సిడెంట్స్ 2 వీలర్స్ మీద 2 వీలర్స్ నడిపే వాళ్ళు ఎవరైతే హెల్మెట్ ధరించారో వాళ్ళ వలన ఎక్కువ అవుతూ ఉన్నాయి. కాబట్టి దయించి అందరూ కూడా ఇక్కడ ఎవరైతే కొంతమంది ఒక 40 మందిని 50 మందిని ఆవడం జరిగింది. ఈ 50 మందిలో సుమారు ఒక 10 మంది తప్ప మిగతా వాళ్ళు ఎవరు హెల్మెట్లు పెట్టుకోవాలి. మన ఫ్యామిలీకి, మన కుటుంబానికి మన పెద్ద దిక్కు. మన నమ్ముకొని మన భార్య, పిల్లలు, మన తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా మనల్ని నమ్ముకొనే ఉంటారు. మనకి మన కుటుంబానికి పెద్ద దిక్కు కాబట్టి మనకి కుటుంబానికి పెద్ద దిక్కు కాబట్టి మనకు జరగడానికి ఏమైనా జరిగింది మేము బళ్ళు ఆపుతూ ఉంటాం, చెక్ చేస్తూ ఉంటాం. హెల్మెట్లు పెట్టుకోకపోతే ఫైన్లు వేస్తూ ఉంటాం. కానీ మీరు ఏమంటూ ఉంటారు, మాది ఇక్కడేనండి, పక్కనేనండి, పక్క ఊరే అంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. మనం జాగ్రత్తగా వెళ్తున్నా ఎదురోడు సరిగ్గా రాకపోవచ్చు, లేదా వెళ్తూ ఉంటే 2 వీలర్ ఏమైనా వెళ్తూ ఉంటే ఏదైనా కుక్కడ్డు వచ్చి స్కిడ్ అయిపోయి పడిపోవచ్చు, లేదా ఇసుకేస్తూ ఉంటారు. కొన్ని చాట్ల ఇసుకలో స్కిడ్ అయి పడిపోతూ ఉంటారు. ఇవన్నీ మనం రోజు పేపర్లో చూస్తూ ఉంటాం, టీవీలో చూస్తూ ఉంటాం. రియల్గా కూడా మనం చూస్తూ ఉంటాం ఎలా జరిగింది యాక్సిడెంట్ వలన. పేపర్లో, టీవీలో అన్నీ చూస్తూ ఉంటాం. యాక్సిడెంట్ వలన చాలామంది చనిపోయారు, ఆ కుటుంబం అంతా వీధుల పాలు పడిపోయిందని చెప్పి. కానీ మనం ఒక లక్షలు పెట్టి ఫోన్లు కొనుక్కుంటాం, దానికి ఒక 1000 పెట్టి గార్డ్ని కూడా వేసుకుంటాం, సెల్ ఫోన్కి వేసుకుంటూ ఉంటాం. కానీ మన కుటుంబానికి మనం పెద్ద, మనకి బండి నడుపుతున్నాం, దీని వాల్యూ 500 నుంచి ఒక 1000 రూపాయలు ఉంటుంది. ఈ హెల్మెట్ని ధరించుకోవడానికి ఎవరు కూడా కొనుక్కోవట్లేదు, హెల్మెట్ ధరించట్లేదు. ఒకవేళ హెల్మెట్ కొనుక్కున్నా కూడా పక్కన తగిలించుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. చక్కగా అందరూ హెల్మెట్ ధరించండి. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహవంతంగా సాగుతోంది. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో పార్టీ శ్రేణులు శాసనసభ మాజీ సభ్యుడు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత ప్రజల వద్ద నుంచి సేకరించిన వేలాది సంతకాల పత్రాలను బాక్సులో భద్రపరిచి నాయకులే స్వయంగా వాహనాల్లోకి చేర్చి అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెందుర్తి ప్రధాన కూడలిలో గల కీర్తిశేషుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో ఆదిప్ మాట్లాడుతూ వైద్య కళాశాలల ఆవశ్యకత గురించి తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మన్యం జిల్లా ఇన్ఛార్జ్ శరగడం చిన్న అప్పలనాయుడు, స్థానిక నాయకులు జయరాం,
గండి రవి, గోరపల్లి శ్రీను, గోర రామనాయుడు, కోరాడ చంద్రమౌళి, మెంట్ మహేష్, తామర్ల నరసింహరావు, ఐడి బాబు, ఆబోతుల శ్రీను, బిఎస్ విజయలక్ష్మి, రజని తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్లోని కూడా 500 పడకలతో కూడినటువంటి అన్ని సదుపాయాలతో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ కూడా ఏర్పాటు అవుతుంది. దీనివల్ల కేవలం విద్య కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారు ప్రతి ఒక్కరూ కూడా ఉచితంగా వైద్యాన్ని కూడా అందుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఇంత మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు భావితరాల భవిష్యత్తును ఆలోచించేసి ప్రతి ఒక్క పేదవాడికి విద్యా వైద్యం అందించాలనే సంకల్పంతో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తుగా అనేకమైనటువంటి నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు కూడా చేపట్టడం జరిగింది. అయినా సరే ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈరోజు ప్రతి ఒక్క ప్రజానీకానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు అన్యాయం తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా కలిసి సామాన్య ప్రజలందరినీ కూడా కలిసి వాళ్ళ అందరి మద్దతుని కూడా ఇవాళ సంతకాల ద్వారా సేకరించడం జరిగింది. పెందుర్తి నియోజకవర్గంలోని సుమారుగా ఇప్పటికీ 55,000 సంతకాలు వాళ్ళు కేవలం పెందుర్తి నియోజకవర్గంలోనే సేకరించి ఇవాళ మీ అందరి ముందే ఆ సంతకాలన్నింటినీ కూడా ఈ బాక్సుల్లో కూడా మరి ఇవాళ ప్యాక్ చేసి వీటన్నింటినీ కూడా ఇవాళ అనకాపల్లిలో ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారి సమక్షంలో మరి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో గల ప్రైవేటు పాఠశాలల ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ ఉత్సాహవంతంగా ఆరంభమైంది. ఆప్సా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కేఎస్ఎన్ మూర్తి మొదటి వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహించ తలపెట్టిన ఈ స్పోర్ట్స్ మీట్ వేడుకలకు ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా ఆప్సా అధ్యక్షులు కొనతాల శ్రీనివాస్ హాజరై పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణలో ప్రధాన భూమిక పోషించే క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఆప్సా జిల్లా సెక్రటరీ కోనేటి ఆదినారాయణ, నానిసార్, పెందుర్తి అధ్యక్షులు బిఎస్ రావు, బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ నాగేశ్వరరావులు మాట్లాడుతూ స్పోర్ట్స్ మీట్ విశిష్టత, ఆవశ్యకతను వివరించారు. సుమారు 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు ప్రసాద్, రమణ, శర్వాణి, జగన్నాథం, శాంతినికేతన్, లీలా, శ్రీసాయిహరి, శ్రీవిద్య, సునీత, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు, మా అందరికీ గురుతుల్యులు, ఈ ప్రైవేట్ స్కూల్ వ్యవస్థని ఈ రోజు వరకు ఇంత చక్కగా నిర్మించినటువంటి కీర్తిశేషులు కేఎస్ఎన్ మూర్తి గారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం మరియు పెందుర్తి నియోజకవర్గం కలిపి సంయుక్తంగా విద్యార్థులకు ఆయన జ్ఞాపకార్థం ఈ స్పోర్ట్స్ మీట్ అనేది ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా ఆయన ఇలా స్మరించుకోవడం కూడా మా అందరికీ చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఆయన కేఎస్ఎన్ మూర్తి గారు ఈ విద్యా వ్యవస్థకి 35 సంవత్సరాలు అల్లుపెరగని శ్రమ చేశారు. ఆయన కృషి ఫలితంగానే యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రైవేట్ వ్యవస్థలు తయారయ్యాయి. ఆయన్ని ఇలా స్మరించుకోవడం మా అందరికీ కూడా ఒక ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు స్పోర్ట్స్ మీట్ నిర్వాహకులు, పెందుర్తి నియోజకవర్గం అధ్యక్షులు, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ గారు కూడా ఇక్కడికి నాకు పిలిపించి నాకు ఇటువంటి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అటల్ మోదీ సుపరిపాలన యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి ప్రారంభమవుతుందని జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాత్రలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు నేతృత్వంలో ఈ నెల 20న అనకాపల్లికి యాత్ర చేరుతుందని చెప్పారు. అదే రోజు అనకాపల్లి ఫ్లైఓవర్ దగ్గర అటల్ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ సభలో పాల్గొంటారన్నారు. వాజ్పేయి దేశానికి అందించిన సేవలకు గుర్తుగా 100వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. మోడీ సుపరిపాలనను గుర్తు చేస్తూ కార్యక్రమం జరుగుతుందన్నారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తాతయ్య బాబు, బీజేపీ ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు పలక రవి,
రాష్ట్ర గౌర కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన నాయకులు హరి, బీజేపీ నాయకులు వర్మ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ క్షేత్రంలో ఒక అజాత శత్రువు, అదేవిధంగా మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని పూర్తి కాలం నడిపినటువంటి వ్యక్తి, నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి సంవత్సరం ఈ సంవత్సరం నడుస్తుంది. గత డిసెంబర్ 25 నుంచి ఈ డిసెంబర్ 25 వరకు ఒక సంవత్సరం పాటు వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాన్ని దేశం మొత్తం మీద నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రేపు డిసెంబర్ 25వ తారీఖుతో ఈ శత జయంతి సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పుట్టినరోజు సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ డే, సుపరిపాలనా దినం అని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన ఒక బస్సు యాత్రని మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నారు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు. ఈ యొక్క బస్సు యాత్ర పేరు ఆ రోజు వాజ్పేయి గారు ఏదైతే సుపరిపాలన చేశారో అదే సుపరిపాలన సంక్షేమాన్ని యాడ్ చేసి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఏ రకంగా గత 11 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నారో మన అందరికీ తెలుసు. అటువంటి ఇతర పేరుతో అటల్ మోడీ సుపరిపాలన యాత్ర, అటల్ మోడీ సుపరిపాలన యాత్రని రేపు ఉదయం ధర్మవరంలో ప్రారంభిస్తున్నారు బస్సు యాత్రని. ఆ యొక్క బస్సు యాత్ర అన్ని జిల్లాల ద్వారా ప్రయాణం చేస్తూ మన యొక్క అనకాపల్లి జిల్లాకి 20వ తారీఖు మధ్యాహ్నం 4 గంటలకి, సాయంత్రం 4 గంటలకి ఈరోజు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతికి ఒక మంచి కార్యక్రమం, ఒక యాత్ర ప్రారంభం చేసి 11వ తారీఖు రేపటి నుంచి ఈ రాష్ట్రంలో 25 వరకు ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేశారు. ఆ ఫిక్స్ చేసిన దాంట్లో మరి వాజ్పేయి గారి గురించి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ అందరూ కూడా తెలుసుకోవాలి కూడా, వారి తాలూకా జీవిత చరిత్ర కానీ ప్రజాసేవ కానీ. మరి ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా విపరీతమైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రోజు కూడా అభివృద్ధి పథంలో నడిపించినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు కూడా మరి ఆ రోజు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కూడా బాగా సహకరించి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మోడీ గారు కూడా సుపరిపాలన ఈరోజు అందరూ చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి నెక్స్ట్ జనరేషన్లో కూడా వాజ్పేయి గారు తెలియదు చాలా ఉంది. ఆ రోజు ఆయన చేసినటువంటి ఈ నేషనల్ హైవేస్ అన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి రోడ్స్ ఈరోజు మనం ప్రయాణం చేస్తున్నామంటే మరి ఆయన స్ఫూర్తి. అటువంటి వ్యక్తి తాలూకా శత జయంతి వేడుకల్లో అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కూడా కంప్లీట్గా మన అనకాపల్లి జిల్లా 20వ తారీఖుని సాయంత్రం 4 గంటలకి మరి అందరూ కూడా ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి మన బీజేపీ అధ్యక్షులు ఉన్నాయండి, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్నాయండి, ఇక్కడ మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు, జిల్లా మంత్రి గారు అంతి గారు, అదేవిధంగా అన్ని శాసనసభ్యులు కూడా జనసేన శాసనసభ్యులు ఉన్నాయండి, తెలుగుదేశం ఉన్నాయండి, అందరూ కూడా మొత్తం కూటమి నాయకులు బీజేపీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమానికి ఆ రోజు చాలా బ్రహ్మాండంగా మన అనకాపల్లి పార్లమెంటు పరిధిలో మంచి కార్యక్రమం చేసి మరి ఆయనకి మంచి బహుమతిగా ఆయన నిజంగా నేను చెప్తున్నాను. వాజ్పేయి గారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలకి మనందరం కూడా స్మరించుకుంటూ ఆ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన కూటమి నాయకులందరినీ కూడా మరి కూడా ప్రత్యేక నిర్ణయ చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిపించి చెప్పడం జరిగింది. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు, మరి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నట్టు మాధవ్ గారు కూడా అందరూ కూడా ప్రత్యేకించి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటారు. భారతదేశ కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేసిన మన అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలకి ఏదైతే రేపు అటల్ మోడీ సుపరిపాలన యాత్ర 11వ తారీఖున మన ధర్మవరం ప్రారంభిస్తున్నారో ఆ యాత్ర అనకాపల్లి జిల్లాకి 20వ తారీఖున చేరుతుంది. ఈ 20వ తారీఖున జరిగే విగ్రహావిష్కరణతో పాటు భారీ బహిరంగ సభకి మా కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు, మా జిల్లా అధ్యక్షులు పంచకాల రమేష్ బాబు గారి సూచనల మేరకు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన శ్రేణులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా అటువంటి వాజ్పేయి గారితో వారి ఆలోచనలు కానీ వారి తాలూకా మంచి మంచి కార్యక్రమాల్లో కూడా మా నాయకులు కొండేల పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం.
అలాంటి వ్యక్తి తాలూకా విగ్రహావిష్కరణతో పాటు ఈ కార్యక్రమానికి కూడా మా జనసేనలతో పాటు కూటమి సభ్యులందరితో పాటు మా తరపున కూడా ఎక్కువ మంది కార్యకర్తలు పాల్గొంటారని కోరుతూ ఈ సందర్భంగా జనసేనలకు పిలుపునివ్వడం జరుగుతుంది. జై హింద్. నర్సీపట్నం వైసీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో కోటి సంతకాల పత్రులను అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యాలయానికి తరలింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా వైసీపీ పరిశీలకులు శోభా హైమావతి, వైసీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ చిక్కాల రామారావు హాజరయ్యారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ కేవలం నర్సీపట్నం నియోజకవర్గం నుండే సుమారు 61,000 పైచిలకు సంతకాలు సేకరించి అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నామని అన్నారు. అక్కడి నుంచి కేంద్ర కార్యాలయానికి తదుపరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా గవర్నర్కు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, ఆనాడు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 7 మెడికల్ కాలేజీలు అప్పటికే పూర్తయినాయి. 10 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 కాలేజీలు కూడా పీపీపీ ద్వారా మరి ప్రైవేటు వారికి చేయాలి, దారాదత్తం చేయాలనే ఉద్దేశం మీద ఈ నిర్ణయం తీసుకున్న సందర్భంలో మరి దీన్ని వ్యతిరేకిస్తూ మరి జగనన్న ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. మరి ఎట్టి పరిస్థితులు కూడా 10 మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వమే టేకప్ చేయాలి, ప్రభుత్వ పరంగానే చేయాలి అనే ఉద్దేశం మీద రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు చేస్తూ మరి గవర్నర్ గారికి మరి కోటి సంతకాల ద్వారా ఈ 10 ప్రైవేట్ కాలేజీలను కూడా మరి ప్రైవేట్ కాలేజీ చేస్తారు కనుక దాన్ని ప్రభుత్వ పరం చేయాలని చెప్పి ఉద్దేశం మీద ఈ సంతకాల సేకరణ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 2 నెలల నుంచి కూడా మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టాం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మా అదృష్టం ఏంటంటే మా ప్రాంతంలోనే, మన నర్సీపట్నం ప్రాంతంలో మాకరపాలెం మండలంలో బియ్యంపల్లిపాలెం దగ్గర మెడికల్ కాలేజు జగనన్న ఇవ్వడం జరిగింది. సుమారుగా 500 కోట్ల రూపాయలతో 630 పడకల హాస్పిటల్ మరి గతంలో మరి శాంక్షన్ చేయడం జరిగింది. మేము చాలా అదృష్టంగా భావించాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో వేలాది మంది, ఒక నర్సీపట్నం నియోజకవర్గం కాకుండా ఇటు పాడేరు నియోజకవర్గం కానీ, ఇటు చోడవరం నియోజకవర్గం కానీ, ఇటు పక్క పైకిరోడ్ నియోజకవర్గంలో ఉన్న వేలాది మంది ప్రజలందరికీ కూడా మరి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మరి ఈ రోజు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే అదంటే ఆనాడు 2019 ఎన్నికల ముందు కూడా మేము బహిరంగ సభలో అడిగాను, అన్న ఇక్కడ మాకు కాలేజ్ హాస్పిటల్ ఉంది, 150 పడకల హాస్పిటల్ ఉంది, మెరుగైన వైద్యం కావాలంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా అత్యవసరం అయితే విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. విశాఖపట్నం 2 గంటల పాటు ప్రయాణం చేస్తే 2 గంటల్లో చాలా మంది చనిపోతున్నారు. చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తున్నటువంటి నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు గణేష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిశీలకులు రామారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినటువంటి పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరున ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం అండి. ఎందుకంటే నర్సీపట్నం ప్రోగ్రామ్స్ అంటే మీరు ఆడాల్సిన అవసరం లేదు, పార్టీ చెప్పకుండా ఇక్కడ కార్యక్రమం కంప్లీట్ చేస్తారు. చెప్పిన కొద్దిగా మళ్ళీ తిరిగి అయితా లేదని అడగాల్సిన అవసరం లేదు. అంత తొందరగా ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తాను. అందులో భాగంగానే ఈ రోజున 60,000 పైసలు మరి పార్టీ ఆదేశించింది, నియోజకవర్గానికి 50,000 చొప్పున ఇచ్చారు. దాన్ని మించి టార్గెట్ కంప్లీట్ చేసినటువంటి నర్సీపట్నం నియోజకవర్గ పార్టీ క్యాడర్ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ ఈరోజు ఈ కార్యక్రమం చూస్తాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జగన్ ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ప్రజలకు ఉపయోగపడంగా ఉంటాయి, పేదవాళ్ళని అందుబాటులో వైద్యం ఉద్దేశించినటువంటి విద్య, వైద్యం రెండు కూడా మెడికల్ విద్య ఆ కాలేజీని నిర్వీర్యం చేసే విధంగా పిఠాపురం బార్ అసోసియేషన్ నుంచి తొలిసారిగా స్టేట్ బార్ కౌన్సిల్కు పోటీ చేస్తున్న కుంటముక్కల సాయి రంగభాస్కర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పలువురు సీనియర్ న్యాయవాదులు కోరారు. పిఠాపురం బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదుల నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. బార్ అధ్యక్షులు ఎం రాజారావు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన పిఠాపురం బార్ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం భాస్కర్ పోరాడతారని అన్నారు.
చిన్న బార్ల నుంచి గెలుపొందిన నాయకులకే న్యాయవాదుల సమస్యలపై అవగాహన ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎస్ఎం అలీ, బంగారు రామకృష్ణ, కమలరాయ మాట్లాడారు. ఏజీపీ పీవీఎస్ఆర్ మూర్తి, ఏపీపీ బి లక్ష్మణ్ దొర, బార్ అసోసియేషన్ కార్యదర్శి పిట్ల రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ ఫిబ్రవరి నెలలో జరగబోతుంది. ఈ సందర్భంగా మా పిఠాపురం బార్ అసోసియేషన్ నుంచి బిఎస్ఆర్ భాస్కర్ ఆయన మెంబర్గా నిలబడతారు. ఈ రోజున ఆయన మెంబర్గా నిలబడే సందర్భంలో ఆయన ఒక బ్రోచర్ని ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మేము బార్ కౌన్సిల్ మెంబర్స్, పిఠాపురం బార్ కౌన్సిల్ మెంబర్స్ కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఈ బిఎస్ఆర్ భాస్కర్కి ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్ ఇచ్చి నేను గెలిపిస్తానని కోరిపాటిస్తాను. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి కేఎస్ఆర్ భాస్కర్ గారు బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్నారు. వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించి అఖండ విజయంతో గెలిపిస్తారని చెప్పేసి మేము కోరుచున్నాం. ఆయన నిగర్వి, మంచి వ్యక్తి. బార్ కౌన్సిల్లో ఏ పనైనానో సత్వరం చేయించి తోటి న్యాయవాదులందరికీ ఏ పనైనా చేయించగల సత్తాగల మనిషి. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవడం వల్ల మన జూనియర్స్కి కానీ సీనియర్స్ కానీ ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి ఇంత మూలంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన గెలుపు ఆయన మాత్రమే కాదు, న్యాయవాదులందరికీ రాష్ట్రంలో మేలు జరగాలంటే ఆయనకి కావాలి. కోర్టులో సౌకర్యాల విషయంలో కానీ, న్యాయవాదుల స్టైపెండ్ విషయంలో కానీ, న్యాయమూర్తులు జరుగుతున్న మరణించిన తర్వాత వచ్చే రాయితీల్లో కానీ ఆయన విశేష కృషి జరుగుతారని చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఆ నమ్మకం ప్రకారంగా పిఠాపురం బార్ నుంచి ఏకర్ముఖంగా ఆయన నిలబడడం జరిగింది. ఆయన గెలుపు ఎంతో అవసరం చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన విజయానికి అందరూ సహకరించాలని చెప్పేసి కోరుతూ మరొకసారి ఆయన గెలుపుతారని కోరుతూ ప్రార్థిస్తాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రాబో స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో మా పిఠాపురం బార్ ఉన్న శ్రీ కేఎస్ఆర్ భాస్కర్ గారు భారతదేశం మెంబర్గా పోటీ చేస్తున్నారు. ఈరోజు ఈ క్యాలెండర్ ఈరోజు మీకు సమావేశం జరిగింది. విద్యార్థులు అందరూ కూడా మా భారత పోటీ చేస్తున్న కేఎస్ఆర్ భాస్కర్ గారు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి బార్ ప్రెసిడెంట్ గారిని అందరినీ కోరుతున్నానండి. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బోండా రత్నావతి పట్టణానికి విశేష సేవలు అందించడమే కాకుండా ప్రత్యక్ష ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొంది పార్టీకి నిబద్ధతతో పనిచేశారని ఆమె సేవలు ఎంతో కీర్తించదగినవని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కొనియాడారు. కాకినాడ జిల్లా తునిలో మాజీ మున్సిపల్ చైర్మన్ బోండా రత్నావతి కుటుంబాన్ని పరామర్శించి ఆమె చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజలు మనల్ని పొందారని కీర్తించారు. ఆమె రాసిన రచనలు ఎందరికో విజ్ఞానాన్ని పంచాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ, మల్ల గణేష్, నార్ల రత్నాజీ, కుక్కడపు బాలాజీ, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. హిందూ సమ్మేళనం నిర్వహణ సమితి కొత్తపేట మండల సమావేశం ఆచార్య శిల్పి డి రాజ్ కుమార్ వడయార్ నివాసంలో జరిగింది. వడయార్ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హిందూ బంధువులందరినీ ఏకం చేస్తూ తలపెట్టిన కార్యక్రమం హిందూ సమ్మేళనమని, ఈ సభను డిసెంబర్ 25వ తేదీన కొత్తపేటలో ఆర్యవేశ కళ్యాణ మండపంలో జరుగుతుందని, దీనిని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉందని వడయార్ అన్నారు. అనంతరం సంస్కృత కార్యక్రమాలతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి శృంగవృక్షం పీఠాధిపతి మరియు ధార్మిక సామాజిక పరిషత్ అధ్యక్షులు శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ మరియు ప్రధాన వక్తగా చంద్రశేఖర్, ఆర్ఎస్ఎస్ ప్రాంత శారీరక ప్రముఖ ఒంగోలు విచ్చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, ఆర్ఎస్ఎస్ కోనసీమ బౌద్ధ ప్రముఖ టీఎస్ఆర్ ఆంజనేయులు, నిర్వహణ సమితి సభ్యులు సత్యరాజు, ఉషారాణి, చోడపనేడి భాస్కర్ రావు, బండారు చినగంగరాజు, శీఘ్రకోలపు ఉషాక్రాంతి, దునపోయిన నాగేశ్వరరావు, సిద్ధంశెట్టి గంగారావు, మట్ట వెంకటేశ్వరరావు, పచ్చిపులుసు వెంకటేష్ గుప్తా, బీజేపీ మండల అధ్యక్షులు సంపతి కనకేశ్వరరావు, రాష్ట్ర యువమోర్చా అధికార ప్రతినిధి పాలూరు జయప్రకాష్ నారాయణ, ఆత్మ కమిటీ డైరెక్టర్ పాలాటి మాధవస్వామి, కోటిపల్లి సుబ్రహ్మణ్యం, ఉద్దరాజు, ప్రసాద్ రాజు, అన్యం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. పత్రిక అంటే ఇది అందరికీ 1925లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందువులను జాగృత పరచడానికి అనేక కార్యక్రమాలు చేస్తుంది. అయితే ఇంత సువిశాలమైనటువంటి హిందూ సమాజాన్ని కేవలం ఆర్ఎస్ఎస్ ఉంటే జాగృతం చేయలేదు. ఆ జాగృతం చేసే పనికి యావత్ హిందూ సమాజాన్ని ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పి దేశం మొత్తం మీద డిసెంబర్ నెలంతా కూడా 1వ తారీఖున 31వ తారీఖున హిందూ సమ్మేళనాలని ఒక 5 నుంచి 10 గ్రామాలకు యూనిట్గా భాగంగానే మన కొత్తపేటలో కూడా శ్రీ వడయారి గారి అధ్యక్షతన మనకి డిసెంబర్ 25వ తారీఖున హిందూ సమ్మేళన కార్యక్రమం మనం నిర్వహించుకోవడానికి ఒక కమిటీ వేసాం. ఈ 5 గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ముందుకెళ్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం డిసెంబర్ 25వ తేదీ ఎంతో ఘనంగా నిర్వహించాలనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రపంచంలో హిందూస్థానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మిగిలిన దేశాలు అన్ని భోగభాగ్యాలతో అది మన కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో ఇతర దేశాల వాళ్ళు ఎంతో ఆచరణలో చేసుకుంటున్నారు. ఈ దేశం ధనం వారంగా కాకుండా ధర్మ ఆధారంగా నిలిచి ప్రపంచానికి తలమానికమైంది. 1000 సంవత్సరాల బానిసత్వంలో మన పాశ్చాత్య వైభవాన్ని పోగొట్టుకుని భాష కుల ప్రాంత వారీగా ఈ లోపాలను సరిదిద్దుకుంటూ మనమంతా హిందువులం భారతీయ బిడ్డలు అని చెప్పి హిందూ ఐకమత్యం కోసం 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాగ్పూర్లో ప్రారంభపడి హిందూ సంఘటన కోసం కృషి చేస్తుంది. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంలో దేశం మొత్తం 5 నుండి 10 గ్రామాలు ఒక యూనిట్గా తీసుకుని హిందూ సమాజాన్ని చైతన్యం చేయడానికి హిందువుల్లో ముందుకొచ్చి హిందూ సమ్మేళనాలను ఏర్పాటు చేయడానికి డిసెంబర్ 25, 2025 నెలలో ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గ నియామకంపై జగ్గిరెడ్డి చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని మీడియాకు ముత్యాల బాబ్జీ, కాసా విద్యాసాగర్, యల్లమిల్లి జగన్మోహన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తజనుల సందోహంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. దేవస్థానం ప్రాచుర్యాన్ని గుర్తించి గత ప్రభుత్వమే డీసీ పరిధిలోకి దేవాలయాన్ని తీసుకువచ్చిందని, దీంతో ధర్మకర్త మండలి సభ్యుల సంఖ్య 17కు చేరుకుంది. గతంలో 11 మంది సభ్యులు ఉండేవారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గ పరిధిలో నియామకాన్ని గత ప్రభుత్వాలు చేశాయి. కొత్తపేట నియోజకవర్గంలో దోపిడీకి పర్యాయ పదమే చీర్ల జగ్గిరెడ్డి. వారు అధికారంలో ఉన్న కాలంలో ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. వారి యొక్క అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసమే ఎదుటి వారిపై బురద జల్లడం కార్యక్రమం పెట్టుకున్నారన్నారు. ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించడం పట్ల ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ పాలకవర్గ నియామకానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి గారు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితంగా ఉన్నాయి. కేవలం తెలుగుదేశం పార్టీ మీద, దేవాలయం పైన బురద జల్లడమే పనిగా పెట్టుకుని ఆయన ఆరోపణలు చేశారు. వాడపల్లి దేవస్థానం పాలకవర్గం నియామకం గురించి, సభ్యులపై నియామకం గురించి ఆయన చేసిన ఆరోపణలను ఒక్కసారి పరిశీలిస్తే ఆయన యొక్క మాటల్లోని డొల్లతనం బయటపడుతుంది. ముఖ్యంగా పాలకవర్గం సంబంధించి 2024 ఫిబ్రవరి నెలలో ఈ దేవాలయం డీసీ స్థాయికి ఎదిగింది. అందుకు సంబంధించి 17 మంది సభ్యులతో కమిటీని ప్రభుత్వం నియమించింది. గతంలో దేవాలయం ఏసీ స్థాయిలో ఉండడం వల్ల 11 మంది సభ్యులు ఉండేవారు. ఆ 11 మంది సభ్యులు అప్పుడు నియోజకవర్గ పరిధిలో వారి నియామకం చేపట్టారు. ఇప్పుడు అది రాష్ట్ర స్థాయి టెంపుల్ గా ఎదగడం వల్ల సభ్యుల సంఖ్య పెరగడం, దానికి అనుగుణంగా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు ఈ దేవాలయానికి రావడంతో ఈ ధర్మకర్తల మండలి కూడా విస్తృతమైంది. ఆ మేరకు మన కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి చైర్మన్ తో సహా 10 మంది సభ్యులు స్థానిక కాగా మిగతా 7 సభ్యుల్ని ఇతర జిల్లాల నుంచి నియామకం చేశారు. వీరిలో 50% పైబడి బలహీన వర్గాలు, షెడ్యూల్ కులాలకు చెందిన సభ్యులు, అదే విధంగా 50% పైబడి మహిళా సభ్యులు ఉన్నారు. అగ్రికల్చర్ సంబంధించి మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి గారు ఒక్క డైరెక్టర్ కూడా ఇవ్వలేదని ఆరోపణ చేస్తున్నారు. మత్స్యకార వర్గానికి చెందినటువంటి మహిళ పాయికరావుపేట నియోజకవర్గానికి చెందినటువంటి గోసాల నర్స, అప్పల నర్స అనే ఆమె నియామకం జరిగింది. కానీ ఈ నియామకాన్ని, ఈ సభ్యుల ఎంపికని చూసి తట్టుకోలేక
ఆయన బురద జల్లే మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి చైర్మన్ తో సహా సభ్యులందరినీ చూస్తే వారంతా గతంలో ఏ మేరకు ప్రజా వ్యవస్థలో ఉన్నారో, ప్రతినిధిగా పనిచేశారో తెలుస్తుంది. ఈవేళ సభ్యులుగా తీసుకుంటే ఒక మోడేకూరు నుంచి తీసుకున్న ఎస్సీ మహిళ సరిల సరిత గారు ఆ గ్రామానికి సర్పంచ్ గా పనిచేసి ఉన్నారు. మాకు కొత్తపేటకు చెందినటువంటి ఎల్లమిల్లి చంద్రకుమార్ గారు తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షులుగా కూడా పనిచేయడం కాకుండా గతంలో కూడా పలు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే కాల్సా చాముండేశ్వరి గారు కేతరాజపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గా పనిచేసి ఉన్నారు ఆవిడ. అలాగే పెండెం వెంకన్న అవ్వచ్చు, వారవచ్చు, ఏపుగంటి వెంకటలక్ష్మి గారు అవ్వచ్చు, ఈ మహిళలంతా కూడా వివిధ రంగాల భక్తికి సంబంధించి కార్యక్రమంలో పాల్గొన్న వారే. అలాగే నియోజకవర్గంలో వారందరి యొక్క నియామకం పట్ల పలు గ్రామాల్లో హర్షం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కబేలా సెంటర్ కనకదుర్గమ్మ తల్లి ఆలయం వారి ఆధ్వర్యంలో మరియు చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం నుంచి ఈది నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కనకదుర్గమ్మ తల్లికి ఆనంద జ్యోతుల కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మరియు దుర్గగుడి ట్రస్ట్ బోర్డు మెంబర్ అవ్వరు బుల్లి అబ్బాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ కనకదుర్గమ్మ దయ వలన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ సుపరిపాలన అందించాలని, వీరందరికీ ఆయురారోగ్యాలు దుర్గమ్మ ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. జై దుర్గా భవాని. మీడియా మిత్రులందరికీ నమస్కారం. విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా రాష్ట్రం, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక మంది అమ్మవారి భక్తులు మాల ధరించి ఈ యొక్క డిసెంబర్ మాసంలోని భక్తి శ్రద్ధలతో జ్యోతులు రేపు జరగడం మన ఆనవాయితీగా వస్తూ ఉంది. అందులో భాగంగానే చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం, శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఈది ఎల్లారాజారావు గురుస్వామి భవానీ గారి ఈది ఎల్లారావు గారి గురుభవాని ఆధ్వర్యంలోని ప్రతి ఏటా కూడా కొన్ని దశాబ్దాల కాలంగా ప్రతి ఏటా కూడా ఈ యొక్క జ్యోతిర్లింగంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే వారి కుమారుడు నరేష్ గారు ఆధ్వర్యంలో గురుభవానులు అంతా కలిసి ఈ యొక్క భక్తి శ్రద్ధలతోని లోక కళ్యాణం కోసం ఈ యొక్క ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అమ్మవారి దయ ప్రతి ఒక్క పౌరుడి మీద ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో దీక్ష పూని భక్తులంతా కూడా దీక్ష విరమణ తీసుకోవడానికి ఈ నెలలోని 10, 11, 12 తారీఖులో వచ్చే ఆనవాయితీగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్రం మీద, ఈ దేశం మీద ఎల్లప్పుడూ ఉండాలి. మంచి పరిపాలన అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా దేశాన్ని ప్రపంచానికి దీటుగా పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా అమ్మవారి ఆశీస్సులు అందించాలని మరింత శక్తినిచ్చి దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా పరిపాలన, సుపరిపాలన, నీతిమంతమైన పాలన అందించే శక్తినివ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజయవాడ దుర్గమ్మని భక్తులందరి ద్వారా కోరుతా ఉన్నాం. ఆపండి ఆపండి ఆపండి. జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తిని రగిలిద్దాం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును సాధిద్దామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆందోళన కోరారు. ఈ సందర్భంగా మేడా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ డివి రమణమూర్తి, ఎండి హుస్సేన్, దుడ్డే సురేష్, బర్ల సతీష్, దోషి నిశాంత్, వాడపల్లి జ్యోతిష్, గుడ్ల సాయి, దుర్గాప్రసాద్, దుడ్డి త్రినాథ్, బసా సోనియా, వల్లి శ్రీనివాసరావు, ఎర్ర బాల మురళీకృష్ణ, అల్లాడ రమేష్, మాస అప్పాయమ్మ, సుంకర వెంకట భాస్కర్, రంగారావు, కాకర ప్రసాద్, కూరాకుల నాగమణి, కందివలస రమణ, కందివలస హైమావతి, మేకల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఆంధ్ర అనే ఒక ప్రైడ్ని ప్రతి ఇంటి నుంచి కదిలించాలనే ఒక లక్ష్య సాధనతో ఒక కార్యాచరణని సిద్ధం చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళందరూ, ఆంధ్ర మట్టి వాసన తెలియనటువంటి వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో తొడలు కొడుతూ ప్రజల భవిష్యత్తుని దారి మళ్లిస్తున్నారు. కానీ ఇక్కడ ఆనాడు 1972లో జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో
ఆ రోజు ఎంతో వీరోచితమైనటువంటి పోరాటం ఆంధ్రప్రదేశ్లో మొదలైనటువంటి ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్ సొంతం, మన ఆంధ్రుల సొంతం. ఎందుకంటే స్వాతంత్ర పోరాటంతో సమానమైనటువంటి అంత పెద్ద ఉవ్వెత్తున వచ్చినటువంటి ప్రజా ఉద్యమం అది. ఆ ఉద్యమం సమయంలో నిజంగా ఆ రోజే మన విభజన జరిగి ఉంటే ఈరోజు భారతదేశంలోనే గొప్ప సంపన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు. ఈరోజు చావలేనటువంటి వాళ్ళు, కనీసం పౌరుషం లేనటువంటి వాళ్ళందరూ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ నుంచి నాయకత్వం వహిస్తున్నారు. అసెంబ్లీలో వాళ్ళ సొంత నియోజకవర్గాల కోసం కానీ, పార్లమెంట్లో సొంత నియోజకవర్గాల కోసం కానీ మాట్లాడేటటువంటి వాడు ఎవరూ లేరు. నిజంగా వీళ్ళకి సిగ్గు చీము నెత్తురు లేదు. ప్రజల కష్టాన్ని మనం దోచుకుంటున్నాం, ప్రజల శ్రమని మనం జీతాలుగా తీసుకుంటున్నాం. కనీసం మన నియోజకవర్గానికి న్యాయం చేయాలి అనే ఆలోచన ఎవరికీ లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి పెద్ద సమస్య ఉంది, ప్రత్యేక హోదా విభజన హామీలు. దానికోసం ఏ పార్లమెంట్, మన పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడినటువంటి ఒక్క పార్లమెంట్ మెంబర్ కానీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ పేదవారికి ప్రభుత్వ వైద్యం దూరం చేసి కార్పొరేట్లకు దోచిపెట్టాలనే దుర్బుద్ధితో కూటమి ప్రభుత్వం చేస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందని చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. 17వ తేదీన కోటి సంతకాల పత్రాలను మా పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్కు అందిస్తారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని కోరడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అమలాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమం అని జగన్మోహన్ గారి నాయకత్వంలో చేస్తున్నాము. అందులో భాగంగానే అమలాపురం హెడ్ క్వార్టర్ విశ్వరూప్ గారి ఇంటి దగ్గర అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మరి సేకరించినటువంటి ప్రతులన్నీ కూడా నియోజకవర్గాల వారీగా ఇక్కడికి తీసుకొచ్చి సుమారు ప్రతి నియోజకవర్గాల నుంచి 60,000 మంది సంతకాలతో కూడినటువంటి ప్రతులన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది. అలాగే ఇదే ప్రతుల్ని మళ్ళీ రేపు 15వ తారీఖున భారీ ఎత్తున ఇక్కడి నుంచి ఒక ర్యాలీతో మరి నియోజకవర్గాల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటివన్నీ కూడా మళ్ళీ కేంద్ర కార్యాలయానికి, మరి జగన్మోహన్ గారి యొక్క కేంద్ర కార్యాలయానికి పంపించే కార్యక్రమం చేయడం, అక్కడి నుంచి 17వ తారీఖున మన అధ్యక్షులు జగన్మోహన్ గారి యొక్క సమక్షంలో వాటిని మరి గవర్నర్ గారికి అందజేసే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆస్తి ప్రజలకే చెందాలని, ఏదైతే ప్రజల యొక్క ఆస్తి ప్రజలకే చెందాలని ఈరోజు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రజల ఆస్తిగా ప్రజలకే ఉండాలన్న ఆలోచనతో మరి ఈ ఉద్యమం జగన్మోహన్ గారి నాయకత్వంలో చేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఎక్కువ మాట్లాడటం లేదు, కానీ ఒకే ఒక విషయం తెలియజేస్తాం. అదేమిటంటే మరి ఏదైతే మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో మరి 373 మార్కులు వస్తే అక్కడ ఉన్న విద్యార్థులందరికీ సీట్లు వస్తున్నాయి, మెడికల్ సీట్లు. 400 మార్కులు వచ్చినా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి సీట్లు రాని, మెడికల్ సీట్లు రానటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఉంది. అటువంటి తరుణంలో ఈ మెడికల్ కాలేజీలు ఈ రకంగా అమ్మేయడం ద్వారా, తన బిరామీదారులకి మరి ఇచ్చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో పిల్లల యొక్క భవిష్యత్తు మీద ఈ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదంతో వారి భవిష్యత్తుని నులివేస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి జరుగుతున్న అన్యాయాన్ని మళ్ళీ ఆపాలా, పునఃసమీక్షించాలని మరి మేము ఈ ఉద్యమం చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కేవలం ఏదంటే విద్యా వ్యవస్థ కేవలం మెడికల్ కాలేజీలే కాదు, మరి వైద్యశాలలు కూడా మరి ప్రైవేటు పరంగా ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు లక్షల బిల్లు కట్టాలన్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అయితే ఉచితంగా వైద్యం ప్రజలకు అందుతుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు మూసిపోయిన ప్రభుత్వం ఎప్పటికన్నా కళ్ళు తెరవాలని, తన తాబేదారులకు అమ్మేసేటువంటి కార్యక్రమం మానుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మరి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమం నడుస్తున్నాం. నేడు మరి అమలాపురంలో మా ప్రధాన కార్యాలయంలో విశ్వరూప్ గారి యొక్క ఇంటి దగ్గర ఈ కార్యక్రమాన్ని పెట్టి భారీగా మా నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి సుమారు 60,000 వస్తే మరి అమలాపురం నుంచి సుమారు 80,000 వరకు మరి శ్రీకాంత్ కూడా చేశాడు. జిల్లాలో ఇదే ప్రథమం. మరి శ్రీకాంత్ ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఇంకా కొన్ని చోట్ల
డిజిటలైజేషన్ పూర్తి చేసి ఇస్తామనేటువంటివి కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా నియోజకవర్గంలో ఇంకా ఒక 6 రావాలి. వాటిని కూడా ఈ యొక్క డిజిటలైజేషన్ పూర్తి చేసి కూడా ఈ యొక్క సమాచారాన్ని మా దగ్గర పెట్టుకుని భవిష్యత్తులో కూడా వారితో మరి ఏదైతే వారి ఈ యొక్క ఉద్యమంలో వారిని కూడా మరి భాగస్వాములు చేయడం కోసం డిజిటలైజేషన్ కూడా అన్ని నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో జరిగాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తున్నటువంటి కార్యకర్త సోదరులందరికీ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా ఉద్యమ స్ఫూర్తితో చేసిన ప్రతి ఒక్క కార్యకర్తని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. అట్టహాసంగా రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్ల విలియం కేరీ పుట్టినరోజు వేడుకలు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో తెదేపా నాయకులు రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్ల విలియం కేరీ జన్మదిన వేడుకలకు ఘనంగా జరిగాయి. కూటమి నేతలు భారీ సంఖ్యలో పాల్గొని కేరీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు. ఈ వేడుకల్లో టీడీపీ నియోజకవర్గం వర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, మండల పార్టీ అధ్యక్షులు చెంచాలపు ప్రదీప్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కంకిపాటి వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు యాళ్ల వరహాలు బాబు, మాజీ పట్టణ అధ్యక్షులు పెదిరెడ్డి శ్రీను, టీడీపీ ముఖ్య నాయకులు గూటూరు శ్రీనివాసరావు, బోంది కాశీ విశ్వనాథం, జూరెడ్డి ప్రసాద్, నియోజకవర్గ క్రిస్టియన్ విభాగం అధ్యక్షులు నిలపర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని కేరీ చేత బర్త్డే కేక్ కట్ చేయించారు. అలాగే గజమాల, పూల బొకేలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కేరీ అన్న యూత్ భారీ బాణసంచ కాల్చి సందడి చేశారు. కార్యక్రమంలో పాస్టర్, ఫెలోషిప్ సభ్యులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొప్పిశెట్టి వెంకటేష్, పెద్దిరెడ్డి చిట్టిబాబులు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఈరోజు మనందరి అభిమాన నాయకుడు, మా అందరికీ రాష్ట్ర హోంశాఖ మంత్రులకి అన్నయ్య, ఇప్పుడు కూడా డెడికేటెడ్గా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏమీ ఆశించకుండా మనసా వాచా కర్మేణ తెలుగుదేశం పార్టీ కోసం, అనితమ్మ విజయం కోసం చాలా కష్టపడ్డాడు. అందుకే ఈరోజు పిలిచిన ప్రతి ఒక్కరూ వచ్చి అతనికి ఆశీస్సులు అందజేయడం, ఆశీర్వాదం అందజేయడం జరిగింది. మరి అనితమ్మ గారు కూడా కేరన్కి మరి విశేషం నా తరపున చెప్పండి అని చెప్పి నాకు మార్నింగే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎప్పుడైనా కష్టపడ్డ వాళ్ళకి విలువ ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి తప్పనిసరిగా పదవి వరిస్తుంది అనుకున్నప్పుడు, ఒక పదవి వచ్చినప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం ఇద్దరు, అన్నయ్య ఏరాన్ని ఇద్దాం అనుకుంటున్నాను, ఏంటి ఉద్దేశం? నెంబర్ 1 అమ్మా, ఏదో చేయాలనుకున్నాం. రాష్ట్ర స్థాయిలో ఈ పాకిరేపేట నియోజకవర్గంలో ఒక దళిత బిడ్డకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇచ్చినట్టు అవుద్ది. పార్టీ కోసం అహర్నిశలో కష్టపడ్డాడు. ఎప్పుడూ కూడా అనితమ్మని ఎవరైనా ఏమన్నా, పార్టీని ఏమన్నా ఓ టీంతో వచ్చి ఎదుర్కొనే శక్తి ఉన్న నాయకుడు పల్ల విలియం కేరీ. మరి ఎప్పుడూ కూడా పార్టీ ఆశీస్సులు, అనితమ్మ ఆశీస్సులు, మా అందరి సపోర్టు కూడా మరి కేరీ గారికి ఉంటుంది. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఇలాంటి అనేకమైన ఉన్నతమైన పదవులతో మరి అలంకరించుకొని అందరితో నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉంటూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి కేరీ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్ల విలియం కేరీ గారికి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు, కూటమి నాయకులు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, మరింత ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం. కేరీ అంటే మా అందరితోటి కలిసిపోయి చిన్న పెద్ద తేడా లేకుండా అందరితోటి ఎంత అభిమానంగా ఉంటే కేరీ అంటే మా అందరికి కూడా ఎంత అభిమానం. అటువంటి కేరీ పుట్టినరోజు ఈరోజు ఇంతమంది ఆనందోత్సవం జరుపుకోవడం చాలా సంతోషదాయకమైన విషయం. అలాగే ఈ రోజున మన రాష్ట్ర హోంశాఖ మార్చిలో శ్రీమతి దొంగలపూడి అనిత గారి ఆశీస్సులతో ఒక రాష్ట్ర స్థాయి పదవిలో నాటక అకాడమీ డైరెక్టర్గా నియమించబడి ఇంతమంది అభిమానులకి పాత్రైన కేరీకి ఆయుర్వేదిక ఐశ్వర్యాలు ప్రసాదించాలని, మరింత ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.
తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి నాయకులందరికీ కూడా కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. మరి ముఖ్యంగా ఎన్ని పనులున్నా సరే చాలాసేపు వెయిట్ చేసి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గారు పెద్దిరెడ్డి చిట్టిబాబు గారికి, అలాగే మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అయినటువంటి కైపూడి వెంకటేశ్వరరావు గారికి, అలాగే మా సీనియర్లకి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి బొంబు కాశీశ్వరరావు గారికి, అలాగే జూనియర్ ప్రసాద్ గారికి, అలాగే ఎంపీడీసీ వేపుడు అప్పారావు గారికి, యాదవ్ వరాల బాబు గారికి, గూడూరు శ్రీని గారికి, అలాగే పద్దు గారికి అందరికీ మరి పేర్లు కొన్ని తలపడుతుంది తగ్గించేయాలనుకోవద్దు. అలాగే ముఖ్యంగా మా యొక్క డైవిజన్ పాస్టర్స్ అసోసియేషన్ మొత్తం ఫెలోషిప్ పాస్టర్ అందరికీ, అలాగే నా యొక్క సోదరులకి కూటమి నాయకులకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. అనకాపల్లి జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ కేవలం అనకాపల్లి జిల్లా 7 నియోజకవర్గాల సంతకాలను సేకరించి అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యాలయంకు తరలిస్తున్నామని, అక్కడి నుండి కేంద్ర కార్యాలయంకు తదుపరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా గవర్నర్కు అందజేస్తామని తెలియజేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే విద్యా వైద్యం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టలేని పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ప్రజలు ఇబ్బందులు పడతారని, స్వాతంత్ర్యం రాకముందు నుండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆంధ్రప్రదేశ్లో కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతనంగా మరో 17 కళాశాలను ప్రారంభించామని, కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గమైన చర్యగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోటి సంతకాలు సేకరణ భాగంగా మన గ్రామాల నుంచి, మన వార్డు నుంచి, మన నియోజకవర్గం నుంచి మొత్తం స్టేట్ మొత్తంలో చూసుకుంటే కనుక ఫస్ట్ లీడింగ్ ఉన్న సంతకాల సేకరణలో అయితే మన అనకాపల్లి నియోజకవర్గం మంచి లీడింగ్ అయితే ఉంది సంతకాల సేకరణలో. అది కేవలం క్రెడిట్ పోస్ట్ కేవలం మన మనసు బలతనం మాత్రమే, అసలు మంచితనం మీద ఇదంతా మన క్రెడిట్ దక్కిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదే కాదు మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేశారు కదా, ఆ ప్రైవేటీకరణ మనం అడ్డుకునేందుకు దేనికైనా మనం తగ్గదని చెప్పి ఈ విషయంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జరుగుతూ ఉంటాయి కామనే రాజకీయాల్లో, ఇవంతా మా కుటుంబం, మేము సరి చేసుకుంటాం, ఇటువంటి ఇది ఉండదు. రేపు జరగబోయే 15వ తారీఖున ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 7 నియోజకవర్గాల సమన్వయకర్తలు కానీ, అలాగే మన జిల్లా పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గారు అందరూ కూడా పాల్గొంటారు. అనకాపల్లి జిల్లా అనేసరికి మన మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది, జనాలు కూడా మనమే మొబిలైజ్ చేసుకోవాలా. బయట నియోజకవర్గం నుంచి పెద్దగా రారు కాబట్టి అనకాపల్లి నియోజకవర్గం నుంచి మన మండల పార్టీ అధ్యక్షులు కానివ్వండి, టౌన్ అధ్యక్షులు కానివ్వండి, ఇన్ఛార్జీలు కానివ్వండి, మీ అందరికీ కూడా అన్నయ్య ఒకే మాట చెప్పమన్నారు. ఈరోజు మీటింగ్ అయిపోయినాక వచ్చినా సరే అన్నీ మాట్లాడటం కాబట్టి మీటింగ్ లోనే మీ అందరి ముందు చెప్పమన్నారు. చాలా సీరియస్ తీసుకొని 15వ తారీఖున ఇక్కడ నుంచి ర్యాలీగా మన 4 రోడ్స్ వరకు వెళ్తాము. అక్కడ నుంచి పెద్దలు నిర్ణయిస్తారు రూట్ మ్యాప్ ఏంటన్నది. ఈ యొక్క శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి కార్యక్రమం, మరి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ఆ సమన్వయకర్తల ఆధ్వర్యంలో కోటి సంతకాలను సేకరించి ఈ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు అని చెప్పి ప్రజల తాలూకు అభిప్రాయం గవర్నర్ గారికి అందజేసేటటువంటి కార్యక్రమం. మరి కార్యక్రమంలో భాగస్వాములై దీన్ని విజయవంతం చేసిన మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి భరత్ కుమార్ గారి నాయకత్వంలో 65,000 సంతకాలు సేకరించినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, నాయకుడికి సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమమే కాదు,
అనకాపల్లి నియోజకవర్గంలో భరత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఏ కార్యక్రమాన్నైనా విజయవంతం చేయడంలో నడుము బిగించి కష్టపడి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కార్యమైనా సరే ప్రతి ఒక్క కార్యకర్తను కూడా కలవడం జరుగుతూ ఉంది. నేనైతే ఒకటి చెప్పగలను, ఇంట్లో వాళ్ళతో కూడా అంత టైం అయితే స్పెండ్ చేయలేదు, మనందరితోనే ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. దీన్ని అందరూ కూడా గమనించాలి. ఆయన ఎక్కువ సమయం ఇక్కడ చేస్తున్నారు లేదన్నది మీ అందరికీ తెలుసు. ఇంట్లో ఉన్న వాళ్ళకైతే మాకు కూడా తెలియదు కూడా. ఎందుకంటే పిల్లల్ని కూడా వదిలేసి ఇక్కడ హైదరాబాద్ లో చదువు నిమిత్తం హైదరాబాద్ లో ఉండాల్సి వస్తుంది. వచ్చే సంవత్సరం నుంచి ఇక్కడికే షిఫ్ట్ అయిపోయి ఇక్కడి నుంచే పూర్తిగా మనందరికీ కూడా అందుబాటులో ఉంటారు. ఇంకా ఎన్నికలకి సమయం ఉంది కాబట్టి దీన్ని మీ అందరూ కూడా అర్థం చేసుకొని, అలాగే పార్టీలో కొన్ని తప్పులు జరుగుతాయి, అవన్నీ కూడా మనం లోపల మాట్లాడుకోవాలి తప్ప బయట ఎప్పుడు కూడా వీటి గురించి మనం డిస్కస్ చేయకూడదు. ఇది అధికార పార్టీనా కార్యాలయమా లేదంటే ప్రతిపక్షమా అన్నట్టుగా బయట మీద రోడ్డు మీద అందరూ కూడా చూస్తూ ఉంటున్నారు. అంటే దీన్ని బట్టి అన్నయ్యకి మీరు ఇచ్చే అభిమానం కానీ ఆ గౌరవం కానీ 2 మండలాలు సర్పంచులకి ఎంపీటీసీలకి పదవి లేకుండా ఉన్న కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టుకొంచి ఏదో న్యాయం జరుగుతుందని ఆశతో కష్టపడిన కార్యకర్తలకి, అలాగే టౌన్ పార్టీ కార్యకర్తలకి, లీడర్లకి అందరికీ కూడా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు మీటింగ్ పెడితే కనీసం ఆఫీస్ దగ్గర 10 మంది 2 కంటే ఎక్కువ ఎవరు లేరు. భర్త గారి నాయకత్వంలో ఆయన అధ్యక్షస్థానంలో ఎప్పుడు మీటింగ్ పెట్టినా మన తమ్ముడు చెప్పినట్టుగా జనాలు చాలా బాగా వస్తున్నారు. మరి అది అనకాపల్లి నియోజకవర్గం అదృష్టం అనుకోవాలి కాబట్టి మరి మొత్తం అనకాపల్లి నియోజకవర్గం కార్యకర్తలకి, ఎంపీటీసీకి, సర్పంచ్కి వహించి మరి ఎన్ని సంవత్సరాలైనా సరే పార్టీని మోయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారం చెప్పుకుంటూ మరి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఏదైనప్పుడు కూడా అనకాపల్లి నియోజకవర్గం చాలా కీలకమైన పరిస్థితి ఉంటుంది. ఎవరు గెలిచినప్పుడు కూడా 5,000 నుంచి 10,000 లోపల కష్టపడి మొన్న ఎలక్షన్ అంటే ప్రపంచంలో పోయిన ఎలక్షన్ మనం ఎవరి కాలే కష్టపడి పార్టీని గెలిపించడానికి కూర్చోవాలి తప్పే కానీ ఈ 55,000 సంతకాలు చేసామంటే తక్కువ సమయంలో మరి ఇంత మీ అందరి సహకారంతో సాగింది. దీన్ని బేస్ చేసుకొని ఈ రోజున మరి స్థానిక అంబేద్కర్ విగ్రహం వరకు పుస్తకాలు పట్టుకొని రాజ్యాంగ రచయిత ఆయనకి పాదాల దగ్గరికి చూపించి ఇక్కడ తీసుకొస్తాం. మరి అసలైన కార్యక్రమం రేపు 15వ తారీఖున సోమవారం నాడు జిల్లాలో ఉన్న మొత్తం పార్టీ శ్రేణులు అందరూ కూడా ఇక్కడికి వస్తారు. మరి వాళ్ళకి అనకాపల్లిలో మనం సమన్వయం చేసుకొని భరత్ కుమార్ గారు ఇక్కడ హాస్పిటల్ ఇస్తున్నారు కాబట్టి మరి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రులు దుర్గా రామనాథ్ గారు, మరి జిల్లా అధ్యక్షులు పార్లమెంటరీ పరిశీలన గొడ్డేటి ప్రసాద్ గారు, మిగతా రేంజ్ల సమావేశాలు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని 15వ తారీఖు జరిగే ఈ తాలూకా భారీ కార్యక్రమం కూడా మనం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా ఏదైతే చెప్పామో 30 నిమిషాల కార్యక్రమాన్ని అందించుకొని మన తదుపరి కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ విధానాన్ని కూటమి ప్రభుత్వం పునర్సమీక్షించాలన్న మాజీ మంత్రి దాడిశెట్టి. కోటనందూరులో పీపీపీ విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ కరపత్రాల తరలింపు ర్యాలీలో పాల్గొన్న రాజా. అధికారం కోల్పోయినా ఇంకా వైసీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే. గంగవరం మండలం పిడతమామిడి గ్రామంలో టీడీపీ నేతపై వైసీపీ శ్రేణులు చేపట్టిన దాడిని ఖండించిన మిరియాల శిరీష. కాకినాడ జిల్లా పెద్దపూడి ఎంపీడీఓ కార్యాలయంలో చేపట్టిన ప్రజా దర్బార్లో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశమని వెల్లడించిన రామకృష్ణారెడ్డి.
హెల్మెట్ లేకపోవడం వల్ల మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని స్పష్టం చేసిన రావులపాలెం రూరల్ సీఐ. ఆలమూరు కొత్తూరు సెంటర్లో ఎస్ఐ నరేష్తో కలిసి హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన విద్యాసాగర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.